అందరికీ నమస్కారం. వెల్కమ్ టు PMCVSA మల్టీలింగ్వల్ ఛానల్. PMC ఈస్ నథింగ్ బట్ పత్రిజీ అండ్ పత్రిజీ ఈస్ నథింగ్ బట్ PMC. PMC అనేది PSS మూవ్‌మెంట్‌కి మౌత్ పీస్ లాంటిది. ఆహ్, నా పేరు శిరీష. ఐయామ్ ఫ్రమ్ డాలస్, టెక్సాస్. సో, స్వాధ్యాయంలో భాగంగా 'స్వర్ణామృతం' బుక్ రీడ్ చేస్తున్నాను. సో, బేస్డ్ ఆన్ ద ఇంట్యూషన్. ఆహ్, ఈ బుక్ కొంచెం నాకెలా ఇంట్యూషన్ వచ్చింది అంటే, నేను రీసెంట్‌గా ఇండియా నుంచి బుక్స్ కొన్ని తెప్పించుకున్నాను. అంతకుముందు నాకు ఇంట్యూషన్ ప్రకారం ఇక్కడ డాలస్‌లో పిరమిడ్ సెంటర్స్ ఏమన్నా ఓపెన్ చేసినప్పుడు నాకు 'పత్రిజీ తులసీదళం 1 అండ్ 2' బుక్స్ ఇవ్వాలి అని ఇంట్యూషన్ వచ్చింది. అలా కొన్ని ఇచ్చాను. అలాగే నేను తులసీదళం తెప్పించుకుందాం అనుకున్నప్పుడు రంజిత్ గారి దగ్గర తులసీదళం 1 ఉంది, 2 లేదు అన్నారు. సో, స్వర్ణామృతం బుక్స్ తెప్పించుకుందామని ఒక 10 బుక్స్ తెప్పించాను. మేబీ ఇప్పుడు 'పత్రిజీ' 'స్వర్ణామృతం' బుక్స్ అంటే ఫెమినైన్ ఎనర్జీ వెళ్ళాలేమో మేబీ నా ద్వారా అనేసి ఆహ్, ఈ 'స్వర్ణామృతం' బుక్స్ తెప్పించాను. వచ్చిన వెంటనే నెక్స్ట్ డే నేను ఆ బుక్ హోల్డ్ చేసి చదువుతూ ఉన్నప్పుడు నా ఇన్నర్ నుంచే వచ్చింది. అంటే 10 బుక్సే కాదు, నువ్వు చదవాలి అనేసి. మల్టీలింగ్వల్‌లో చదవాలి. హ్మ్. చాలా మందికి వెళ్ళాలి. మోర్ పీపుల్‌కి రీచ్ అవ్వాలి అని వచ్చింది. సో, అదే ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని బుక్ రీడింగ్స్ చేస్తున్నాను. సో, ఈవెన్ థో మీరు ఈ బుక్ ఇప్పుడు ఇందులో విన్నా సరే, హ్మ్. ఐ హైలీ రికమెండ్ ఈ బుక్ అందరూ కొనుక్కొని చదవాలి. ఇది అందరూ ప్రతి పిరమిడ్ మాస్టర్, ప్రతి స్త్రీయే కాదు అందరూ చదవాలి. బట్ పర్టిక్యులర్‌లీ మన PSS మూవ్‌మెంట్‌లో అందరూ వుమెన్ ఎక్కువ కాబట్టి ఆహ్, సో, కంపల్సరీ అందరూ చదవాల్సిన బుక్. ఫస్ట్ మీకు ఏంటంటే మీరు వింటే ఇది కొన్ టైం లేని వాళ్ళు చదివి విన్న తర్వాత కానీ బట్ కంపల్సరీ ఎవ్రీవన్ మస్ట్ రీడ్ బుక్ అండ్ మన దగ్గర ఉంచుకోవాల్సిన బుక్. ఈ బుక్ చదవడం వల్ల ఏంటంటే మనం ఆహ్, యాస్ వి ఆల్ నో PSS మూవ్‌మెంట్‌లో ఇప్పుడు కనెక్ట్ అయ్యాము అంటే మనం సోల్ లెవెల్‌లో లాస్ట్ దశల్లో ఉన్నాము. అడ్వాన్స్ సోల్స్ ఆర్ మెచ్యూర్డ్ సోల్స్ అని చెప్పొచ్చు. సో, అందరూ అనుకుంటారు మెడిటేషన్ చేయడం వల్ల, ధ్యానంలోకి రావడం వల్ల లైఫ్ అనేది స్మూత్‌గా ఉంటది. కేక్ వాక్‌లా ఉంటది అనుకుంటాము. కానీ సోల్ లెవెల్‌లో లాస్ట్ దశలో ఉన్నప్పుడు మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. సో, దానివల్ల మనలో మనకు ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి చాలా సిట్యుయేషన్స్ ఒస్తాయి. అవెందుకొస్తున్నాయి? వై మీ అనేది అందరికీ ఉంటుంది. కొంతమంది స్ట్రాంగ్‌గా ఉన్నవాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. లేదు, అంతకుముందే లైఫ్ బావుంది. ఈ మెడిటేషన్ చేశాక కష్టాలెక్కువైనాయి. ఈ ప్రాబ్లమ్స్ ఏంటి అని వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. సో, మనకి 'స్వర్ణామృతం' అనేది 'స్వర్ణమాల మేడం' బుక్ అనేది ఆహ్, చాలా హ్మ్. మేడం బుక్ చదివితే మనకి చాలా ఇన్‌స్పిరేషన్‌గా ఉంటది. అండ్ మేడం ఎంత సాక్రిఫైస్ చేశారు, ఎన్ని కష్టాలు పడ్డారు, ఎంత సాక్రిఫైస్ చేస్తే పత్రిజీ ఎళ్లి ధ్యాన ప్రచారం చేయగలిగారు. మన దాకా రీచ్ అవ్వగలిగారు. అండ్ అప్పుడంత సాక్రిఫైస్ చేయడం వల్ల తర్వాత మేడం ఎలాగా తన లైఫ్ తర్వాత ఎంత హ్యాపీగా ఉన్నారు. అంతకుముందు ఇద్దరు పిల్లలకే మదర్ అయిన మేడం తర్వాత ఆ సాక్రిఫైస్ వల్ల ఎంతమందికి తల్లి కాగలిగారు. ఎంత వర్క్ చేయగలిగారు. ఇప్పుడెంత ఏ సిట్యుయేషన్‌లో ఉన్నారు అనేది చాలా ఇన్‌స్పిరేషన్‌గా ఉంటది. అండ్ మనం కూడా యాస్ ఎ వుమెన్‌గా కంపల్సరీ ఎవ్రీవన్ చదవాల్సిన బుక్ ఇది. సో, అదే ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని చదువుతున్నాను. మీరు విన్నా సరే మళ్ళీ చెప్తున్నాను, కంపల్సరీ ఈ బుక్ చదవాలి. అందరూ చదవాల్సిన బుక్. సో, ఆ బుక్ స్టార్ట్ చేసే ముందుగా ఆదిగురువైన PSS మూవ్‌మెంట్‌కి ఆదిగురువైన సదానంద యోగి గారికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి ఆత్మీయ నమస్కారాలు, ఆత్మీయ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ అండ్ వింటున్న మీ అందరికీ ఆహ్, మై హార్ట్‌ఫుల్ గ్రాటిట్యూడ్. థాంక్ యూ. సో, అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ PSSM. మనందరికీ పత్రిజీ వేరే ఎక్స్‌పీరియన్సెస్ ద్వారా తెలుసు. కానీ ఈ స్వర్ణామృతం అనేది ఆహ్, కరోనా టైంలో, పాండమిక్ టైంలో హ్మ్. వెబ్ సీరీస్ లాగా వచ్చింది.
సో, పీఎంసీ తెలుగులో ఉంది. అండ్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్‌లో ఉన్నాయి. సో, అవి చూడగలిగే వాళ్ళు కంపల్సరీ అవి చూడండి. బట్ అన్ని ఎపిసోడ్స్ అంత టైము 2 సీజన్స్ ఉంది. లేని వాళ్ళు కంపల్సరీ బుక్ అయితే అందరూ చదవాల్సిన బుక్. సో, ఇది బుక్. ఇన్ 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 400 పేజెస్ ఉంటుంది. సో, 'అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ పీఎస్ఎస్ఎం' అసలు పీఎస్ఎస్ఎం ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్, ఫస్ట్ పత్రిజీకి ఫస్ట్ డిసైపుల్ మేడమే కాబట్టి, మేడంకి తెలిసినంత ఎవరికీ తెలీదు. సో, యాహ్! ఆహ్, త 'జగదానందకారక ఈ జానకి' ఫస్ట్ అంకితం. స్వర్ణమాల మేడం ఆయన మేడం చెప్పిన మెసేజ్. 'జగదానందకారక ఈ జానకి స్వర్ణమాల ప్రాణనాయక నేను నా జీవితంతో పాటు ధ్యాన అనుభవాల మాలిక అయిన ఈ పుస్తకం కూడా పత్రిజీకే అంకితం.' శిలగా ఉన్న నన్ను శిల్పంగా మలచి, సాధారణ గృహిణిగా ఉన్న నన్ను ఈ పీఎస్ఎస్ఎం సహస్థాపకురాలు, మూలస్తంభంగా మార్చి, కోట్లాది మందితో అమ్మ అని పిలిపించి, విశ్వమాతగా నన్ను తీర్చిదిద్దిన విశ్వగురువు పత్రిజీకే పుస్తకం అంకితం. మీ సహచరిగా, ధ్యానిగా, జ్ఞానిగా, మీ ప్రథమ శిష్యురాలిగా, ఈ సంస్థ ప్రథమ మహిళగా, మహిళా జ్ఞాన మహాయజ్ఞకర్తగా నన్ను నడిపించిన నా గురువు మరి దైవం అయిన పత్రిజీకే ఈ పుస్తకం అంకితం. తమ తరువాత ఈ పీఎస్ఎస్ఎంను నడిపించడానికి కావలసిన ప్రజ్ఞా పాటవాలను, ధైర్య సాహసాలను, ప్రతిభా సంపత్తిని అందించి, దిశానిర్దేశం చేసిన మహానాయకుడు అయిన ఈ పత్రిజీకే ఈ పుస్తకం అంకితం. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, పిరమిడ్ శక్తి, శాకాహారం అనే పంచాయుధాలతో చతుర్దశ భువనాలను జయించే భువనేశ్వరిగా రూపుదిద్దిన మహాద్రష్ట అయిన పత్రిజీకే ఈ పుస్తకం అంకితం. మీ జానీ స్వర్ణమాల పత్రి. మేడం పేరు జానకి స్వర్ణమాల. నా జీవిత విశేషాలు. జననం 1955 ఆగస్ట్ 31 బీదర్, కర్ణాటక రాష్ట్రం. తల్లిదండ్రులు శ్రీమతి సిరిగురి రుక్మాబాయి, శ్రీ లక్ష్మీనారాయణరావు. తోబుట్టువులు ఐదుగురు అక్క చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. చదువు పీయూసీ. వివాహం 1974 మే 26 యాదగిరిగుట్టలో సుభాష్‌పత్రి గారితో. ధ్యాన అభ్యాసం 1984 హైదరాబాద్‌లో ప్రారంభం. పూర్ణ జ్ఞానం కేవలం 15 రోజుల ధ్యాన అభ్యాసంలో హ్మ్. పిల్లలు పరిణిత 2 ఫిబ్రవరి 1978 పరిమళ 12 ఆగస్ట్ 1982 పిల్లల వివాహాలు పరిణిత వివాహం 31 డిసెంబర్ 1999 జి. శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ గారితో. పరిమళ వివాహం 19థ్ డిసెంబర్ 2010 మిహిర్ సంఘవి యూఎస్ఏ గారితో. ముందు మాట బ్రహ్మర్షి పితామహ పత్రిజీ 1969లో స్వర్ణమాల గారి సిరిగురి కుటుంబానికి, మా పత్రి కుటుంబానికి బాంధవ్యం ఏర్పడింది. అంటే స్వర్ణమాల గారి అక్కగారైన సిరిగురి మృదుల గారికి మా అన్నగారైన వేణు వినోద్ గారితో వివాహం నిశ్చయమైంది. అప్పటి నుంచి వారి ఇంటికి నా రాకపోకలు మొదలయ్యాయి. వారి ఇల్లు నల్లకుంట్ల. మా ఇల్లు అంబర్పేట. ఒక 2, 3 సంవత్సరాల తర్వాత ఈ అందమైన అమ్మాయి మీద నేను మనసు పారేసుకున్నాను. గత జన్మల కారణంగా ఆకర్షించబడి ఉంటాను. ఇంట్లో మా తల్లిగారికి కొంచెం ఇష్టం లేకపోయినా 1974లో యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయంలో మా వివాహం జరిగింది. నేనేమో ఏ ఉద్యోగం లేనివాడిని. ఒక సంవత్సరం అంతా అలా గడిచిపోయింది. ఒక చిన్న గదిలో ఆవిడ సంసారం చేయడం నేర్చుకుంది. ఒక సంవత్సరం తరువాత ఉద్యోగం వచ్చి కర్నూలుకి మారాం. సుకుమారిగా పెరిగిన ఆవిడ నా వల్ల ఎన్నో కష్టాలు పడింది అనే చెప్పాలి. ఆమెను నేను ఎన్నో బాధలకు గురిచేశాను. క్లబ్బుల్లో రాత్రంతా పేకాడి పొద్దున్నే ఇంటికి తిరిగి వచ్చేవాడిని. 1979లో నాకు ధ్యాన పరిచయం, జ్ఞానోదయం జరిగిన తరువాత నేను కర్నూలు సదానంద యోగి గారి సేవలో ఉన్నప్పుడు ఆవిడ నాకు అనేక విషయాల్లో సహకరించేది. ఆవిడ 1984లో ధ్యానం మొదలుపెట్టి 15 రోజుల్లోనే గొప్ప మాస్టర్ అయ్యింది. యేసు ప్రభువు దగ్గర స్వస్థత చేకూర్చే విద్యను నేర్చుకుంది. ఆ రోజుల్లో మేమిద్దరం రాత్రంతా ఊయా బోర్డ్ వేసేవాళ్ళం. తద్వారా తన గత జన్మలోని విషయాలు తెలుసుకుంది.
ధ్యానంలో తన కుండలిని శక్తిని ఉత్తేజితం చేసుకొని ఎన్నో మహత్తర అనుభవాలను పొందింది. 1992లో నేను ఉద్యోగ విరమణ చేసినా నన్ను ఏమీ అనలేదు. డబ్బులేమీ లేకపోయినా సంసారాన్ని చక్కదిద్ది ఇద్దరు పిల్లల్ని పెద్ద చేసింది. ఎంతో మంది ధ్యానం నేర్చుకోవడానికి ఇంటికి వచ్చేవారు. వారందరికీ వంట వండి పెట్టేది. నేనేమి తిరుగుబోతును, మరి పొగరుబోతును. ఆవిడేమో అందరిని ఆదరించి సాధ్వి మరియు యోగిని. పెద్దగా చదువుకోలేదు కానీ ఆమె ఎంతో జ్ఞానవంతురాలు. ఆవిడలో ఎంతో వినయం ఉంది. మరి ఎంతో స్పష్టత ఉంది. షీ ఈస్ వెరీ వెరీ గ్రేట్ మాస్టర్. నేను హైదరాబాద్ నుండి బెంగుళూరుకి వచ్చిన తర్వాత స్వర్ణామృతం చేయాలని సంకల్పించాను. కరోనా సమయంలో నేను ఎక్కడికి వెళ్ళేది లేదు. పిరమిడ్ వ్యాలీలోనే ఉంటాను. కెమెరా వాళ్ళు ఉన్నారు. మేడం చందు ఉన్నారు. పత్రి మేడం తన అనుభవాలు చెప్పాలి. నేను వినాలి. ఒక సాధారణ స్త్రీ, సామాన్య గృహిణి, సాధారణ మధ్యతరగతి ఇంట్లో పుట్టి పెరిగింది. ఇంకో సాధారణ ఇంటికి మెట్టింది. ఈ మహానగరాన్ని ఈదింది. ఈ పీఎస్ఎస్ పుట్టినప్పటి నుంచి చూసింది. పీఎస్ఎస్ఎం పుట్టకముందు నుండే నా ధ్యాన ప్రచారాన్ని చూసింది. తను నన్ను కలుసుకున్నప్పుడు నా దగ్గర ధ్యానం లేదు. ఆవిడ నన్ను ఏం చూసి పెళ్లి చేసుకుందో తెలీదు. నా దగ్గర డబ్బులు లేవు. ఉద్యోగం లేదు. నేను ఆవిడంత అందగాడిని కాను. సినిమాకు వెళ్ళాలన్నా ఎవరి దగ్గరున్నా డబ్బులు అడిగి తీసుకోవాలి. ఆవిడ నన్ను పెళ్లి చేసుకోవడమే గొప్ప. పెళ్లైన మొదటి సంవత్సరం ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. వాళ్ళ కుటుంబానికి, మా కుటుంబానికి చాలా తేడా ఉంది. మా నాన్న అనారోగ్యం కారణంగా మా ఇంట్లో గొడవలు ఉండేవి. వాళ్ళింట్లో వాళ్ళ నాన్నగారి ద్వారా వాళ్ళు ఆనందంగా, ఉల్లాసంగా పెరిగారు. ఆవిడ బాల్యం చాలా ఆనందంగా, ముచ్చటగా గడిసింది. వాళ్ళింట్లో చిన్నక్కలిద్దరూ, వాళ్ళమ్మ, నానమ్మ గొప్ప మాస్టర్లు అయ్యారు. వాళ్ళ పెద్దక్కలిద్దరూ వచ్చే జన్మలో మాస్టర్లవుతారు. సాధారణంగా ఉన్న హాయిగా, సంతోషంగా ఉండవచ్చు అన్నది ఆవిడ నుంచి మనం తెలుసుకోవచ్చు. మన పిఎస్ఎస్ఎం ముఖ్య సిద్ధాంతం సంసారంలోనే నిర్వాణం. సంసారాన్ని వదిలిపెట్టి నిర్వాణం కాదు. సంసారంలో స్త్రీయే గొప్ప. మగవాడికి సంసారం లేదు. కానీ ఆడవారికి ఉంటుంది. ఆడవారు చాలా గొప్పవారు. ఒక చోట పుట్టి, పెళ్లి చేసుకొని ఇంకో చోటికి వెళ్ళాలి. కానీ మగవాడికి ఇటువంటి పరిస్థితి లేదు. స్త్రీ పురుషుల మధ్య ముఖ్యమైన తేడా ఇది. ఒక కొత్త లోకం, తెలియని లోకానికి వెళ్లి, ఆ లోకాన్ని తన లోకంగా చేసుకుంటుంది కాబట్టే ఒక స్త్రీ యొక్క గొప్పతనం ఇంతింత అని చెప్పలేము. ఆవిడ నా వలన సంసారంలో ఎన్నో కష్టాలు అనుభవించింది. ఆవిడ అలా రాసుకొని వచ్చింది. అందుకే నేను ఇన్ని కష్టాలు పెట్టానులాగుంది. లేకపోతే నేను ఎందుకలా నడుచుకుంటాను. ఈ జీవితాన్ని ఆవిడ ఒప్పుకునే వచ్చింది. అందరూ వారి వారి జీవితాలను ఒప్పుకునే వచ్చారు. పైలోకాల్లో ఎన్నో రిహార్సల్స్ చేసి మరి ఇక్కడికొచ్చారు. నాతో జీవించడం మహా కష్టం. ఆవిడ ఎంతో వేదనకు గురైంది. పిఎస్ఎస్ఎం అనేది ధ్యాన మహాభారతం. ఎంత చెప్పినా వస్తూనే ఉంటుంది. ఎంత విన్నా తనివి తీరదు. చెప్తూనే ఇంకా ఇంకా వినాలనే ఉంటుంది. ఇది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ పిఎస్ఎస్ఎం. ధ్యానానికి వచ్చిన తర్వాత వారి వారి శక్తులు బయటకు వస్తాయి. అందరిలో అనంతమైన శక్తులు ఉన్నాయి. 64 కళలలో నిష్ణాతులు. అందరూ దేవుళ్ళే. ధ్యానానికి రాకముందు ఆవిడలో ఉన్న శక్తులు ఆవిడకు తెలియదు. ఇప్పుడు తనకు అందరికీ ఆవిడ శక్తుల గురించి తెలుస్తోంది. ధ్యానం చేస్తే అందరూ పరిపూర్ణులవుతారు. ఎవ్రీబడీ ఈజ్ స్పెషల్. అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీబడీ ఈజ్ ఆర్డినరీ. ధ్యానానికి రాకముందు అందరి ఇళ్లల్లో ఉన్నట్లే మా ఇంట్లో అత్తాకోడళ్ళ కథ ఉంది. కానీ ఇద్దరు ధ్యానానికి వచ్చిన తర్వాత ఏ కథా లేదు. అంతా సుఖాంతమైంది. నాకు ఇలాంటి కోడలు వస్తుందని అత్త, నాకు ఇలాంటి అత్త వస్తుందని కోడలు అనుకుంటారు. అనుకున్నట్లు లేకపోతే ఇద్దరికీ తేడాలొస్తాయి. అందుకే ప్రతి ఇంటిలోనూ ఇటువంటి కథలుంటాయి. అందుకే అందరి ఇళ్లల్లోనూ ధ్యానం ఉండాలి. ఇంట్లో శాంతి కోసం, ఒంట్లో ఆరోగ్యం కోసం ధ్యానం కావాలి. ధ్యానానికి వస్తే అశాంతి పోతుంది. స్వర్ణామృతం అందరినీ బాగా ఆకర్షిస్తుంది. జీవిత చరిత్రలు చదవడం గొప్ప విశేషం. జీవితం ఎలా మొదలైంది? ఎలా సాగింది? ఎలా మలుపు తిరిగింది? ఎటువంటి సవాళ్లు వచ్చాయి? ఎలా అధిగమించారు? ఎలా ముందుకు వెళ్లారు? ఎరుకను వదిలిపెట్టకుండా, లక్ష్యాన్ని, శాంతిని వదిలిపెట్టకుండా ఎలా జీవించారన్నది అందరూ తెలుసుకోవాలి. ఆధ్యాత్మికుల జీవిత చరిత్రలు చదవడం అన్నది ఆధ్యాత్మికతకు ఎంతో ముఖ్యం. జీవిత చరిత్రలు చదవడం ద్వారా మనం ఎన్నో పాఠాలు నేర్చుకుంటాము. టీ దుకాణం పెట్టుకున్న వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి కాలేదా? ఎక్కడో పోర్బందర్‌లో పుట్టిన వ్యక్తి మహాత్ముడు జాతిపిత కాలేదా? ఇటువంటి జీవిత చరిత్రలు చదివినప్పుడు మనకు మనమెందుకు సాధించకూడదు? మనం సాధించలేమా? అని దృఢ నిశ్చయాన్ని కలుగుతుంది. ఒక పుస్తకం ఓషో జీవిత చరిత్ర ప్రపంచంలో అజ్ఞానాన్ని ఎత్తి చూపించింది. జ్ఞానులకు పంటలు పండించింది.
అజ్ఞానులు దీన్ని సహించలేక ఓషోను చంపేశారు. ఒక మనిషిని చూసి మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఈ స్వర్ణామృతం చాలా గొప్ప పుస్తకం. దీని ద్వారా మన బీఎస్ఎస్ఎం మాస్టర్లే కాదు, ఈ ప్రపంచమంతా సహనం, ఓర్పుల ఫలితాలను తెలుసుకుంటారు, స్ఫూర్తి పొందుతారు. ఇది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ బీఎస్ఎస్ఎం. ఆవిడ చెప్తున్న విషయాలు నేనే కొత్తగా వింటున్నాను. ఎన్నో విషయాలు నాకే తెలీదు. ఆవిడ ఇంత బాగా కథలు చెప్పగలరని నాకు తెలీదు. ఇంత అలవోకగా చెప్పగలరని అసలనుకోలేదు. ఈ స్వర్ణామృతం ద్వారా స్వర్ణమాల పత్రి యొక్క గొప్పతనం అందరికీ తెలుస్తుంది. సో, ఇది పత్రిజీ వర్డ్స్‌లో ఫస్ట్ పార్ట్. ఫస్ట్ పార్ట్. పేరెంట్స్. అందరికీ నమస్కారం. నా పేరు స్వర్ణమాల పత్రి. ఈ స్వర్ణామృతం ద్వారా నా జీవిత విశేషాలు అంటే బాల్యం నుండి ఇప్పటి వరకు సాధారణ గృహిణి నుంచి నేటి గురుపత్ని వరకు సాగిన నా జీవిత ప్రయాణాన్ని మీతో పంచుకోవడం చాలా సంతోషం. నేను 1955 ఆగస్ట్ 31న ఉమ్మడి ఉమ్ ఇప్పటి అప్పటి ఉమ్మడి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగమైన బీదర్‌లో పుట్టాను. మా నాన్నగారు శ్రీ సిరిగురి లక్ష్మీనారాయణరావు గారు. అందరూ ఎస్ఎల్ఎన్ అని పిలుస్తుండేవారు. స్టేట్ జియాలజీ డిపార్ట్‌మెంట్‌లో రాష్ట్ర స్థాయి అధికారిగా ఉన్నతోద్యోగం చేసేవారు. మా నాన్నమ్మకు మా నాన్నగారు ఒక్కరే కొడుకు. ఆవిడకు 12వ ఏటనే వివాహం జరిగి, 13వ ఏట మా నాన్నగారు పుట్టడం, తన 14వ ఏట మా తాతగారు చనిపోవడం జరిగింది. తాతగారు చనిపోవడంతో తన ఒక్కగానొక్క కొడుకును తీసుకొని విశాఖపట్నంలో ఉన్న అన్నగారింటికి వచ్చి, అక్కడే మా నాన్నను పెంచి పెద్ద చేసి, బీఏ ఆనర్స్ వరకు చదివించింది. అప్పట్లో మా కుటుంబాల్లో ఉన్నత విద్యకు చాలా ప్రాముఖ్యతనిచ్చేవారు. మా అమ్మ పేరు శ్రీమతి రుక్మాబాయి. ఇది పెళ్లైన తర్వాత పెట్టిన పేరు. అసలు పేరు వెంకుబాయి. నలుగురు అక్కచెల్లెళ్ళు, ఇద్దరు అన్నదమ్ముల మధ్య పుట్టారు. మా తాతగారు గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా ఉండడంతో మా అమ్మకు చదువు మీద చాలా ఆసక్తి. తన వివాహం అయిన తర్వాత మెట్రిక్ పీయూసీ చేశారు. నేను పుట్టిన తర్వాత రాత్రి కాలేజీలో బీఏ తెలుగు చేశారు. తను చదువుకోవడానికి మా నాన్నమ్మ బాగా ప్రోత్సహించేవారు. ఆవిడకు బారెడు జుట్టు ఉండేది. పెద్ద జడ. మా నాన్నగారు ఆ జడ చూసే నేను తన్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను అని చెప్పేవారు. మా తల్లిదండ్రులకు మేము ఏడుగురు సంతానం. ఆరుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఆరుగురు అమ్మాయిల్లో నేను చిన్నదాన్ని. అంటే నాకు ఐదుగురు అక్కలు, ఒక తమ్ముడు అన్నమాట. మా అమ్మకు పెళ్లైన తర్వాత వరుసగా పిల్లలు, కొడుకు కావాలనే ప్రయత్నంలో ఇంతమంది ఆడపిల్లలను కనడం జరిగింది. వారసత్వం కోసం తపన. జానకి అని అమ్మాయికి పేరు పెడితే, ఆ తర్వాత మగ సంతానం తప్పక కలుగుతోందని ఎవరో చెప్తే, నాకు జానకి స్వర్ణమాల అని పేరు పెట్టారు. మరి ఆ పేరు మహిమో లేక వారి సంకల్ప బలమో ఏమో కానీ, నా తరువాత మా తమ్ముడు పుట్టాడు. మా నాన్న రాష్ట్ర ఉద్యోగిగా మారడంతో మకాం హైదరాబాద్‌కు మార్చారు. రాష్ట్రమంతటికి ఆయన ఒక్కరే జియాలజిస్ట్‌గా ఉండడంతో ఎక్కువగా క్యాంపులకు వెళ్ళేవారు. వారితో కలిసి నేను, అమ్మ తరచుగా వెళ్ళేవాళ్ళం. అప్పుడప్పుడు మా అక్కలు, తమ్ముడు వస్తూ ఉండేవాళ్ళు. తక్కిన వారంతా హైదరాబాద్‌లో మా నానమ్మ దగ్గర ఉండేవారు. మొదట్లో మా నాన్నగారు వాళ్ళు హైదరాబాద్‌లో అద్దె ఇంట్లో ఉండేవారు. ఆ తర్వాత నా చిన్నతనంలో నల్లకుంట్లలో పెద్ద ఇల్లు కట్టుకున్నాము. మా నాన్నగారు పెద్ద అధికారి కావడంతో చిన్నప్పుడు మా ఇల్లంతా నౌకర్లు, వంటవాళ్ళు, మాలీలతో మహా దర్జాగా ఉండేది. వారే ఇంటి పని, తోట పని చేసి రాత్రి పడుకోవడానికి పరుపులు కూడా వేసేవారు. మరలా పొద్దున వచ్చి వారే పరుపులు తీసేవారు. ఇలా ఇంటి పనులు, వంట పనులు చేసే అవసరమే మాకు ఉండేది కాదు. నాన్నగారు మంచి హోదాలో ఉన్నారు కాబట్టి ఆర్థికంగా ఏ లోటు ఉండేది కాదు. మా నాన్నగారికి మేము బాబా అని పిలిచేవాళ్ళము. ఆయన మాతో చనువుగా, ప్రేమతో కానీ మేము వారి పట్ల ఉన్న గౌరవంతో కాస్త భయంగానే ఉండేవాళ్ళం. మా నాన్నగారికి పిల్లలు అంటే చాలా ఇష్టం. తాను తన తల్లికి ఒక్కడే సంతానం కావడంతో మా ఏడుగురిని చాలా అపురూపంగా చూసుకునేవారు. ఆడపిల్లలం ఇల్లంతా సందడిగా తిరుగుతూ ఉంటే చూసి తెగ మురిసిపోయేవారు. అప్పట్లో ప్రతిరోజు ఒక పండగలాగే ఉండేది. మేము మధ్వ బ్రాహ్మణులం. రాఘవేంద్ర స్వామి మా ఇలవేలుపు. నాన్నగారు మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మడిగా పట్టు పంచ కట్టుకొని చాలా పూజలు చేసేవారు. బాగా పూజలు చేసేవారు. పూజ అయిన తర్వాత గంట కొడితే ఇంటిల్లపాది వెళ్లి ప్రసాదం తీసుకునేవాళ్ళం. మా అమ్మ కూడా మహా భక్తిపరురాలు. ఎక్కువగా వ్రతాలు, పూజలు చేసేది. మా కులదైవం రాఘవేంద్ర స్వామి మీద అపార నమ్మకం. స్వామి ఆరాధన ఉత్సవాలను అప్పుడు స్వామి స్వయంగా తన వద్దకు వచ్చి భిక్ష గ్రహించేవాడని చెప్పేది. సాధువులు ఎవరు వచ్చినా ఒంటి చేతులతో పంపించేది కాదు. ఒకసారి ఒక సాధువుకు తన చేతి బంగారు గాజులు ఇచ్చేసింది. బాబాలను, గురువులను విపరీతంగా నమ్ముతూ మా తమ్ముడి కోసం ఎన్నో పూజలు, హోమాలు ఇలా వారు చెప్పేవన్నీ చేసేది. నాన్న మా చదువుల పట్ల కూడా చాలా శ్రద్ధ చూపిస్తూ చదువులు ఎలా సాగుతున్నాయో ఆరా తీయడంతో పాటు ఆదివారం నాడు మా హోంవర్క్‌లని చెక్ చేసేవారు. ఇక పరీక్షలు పూర్తయి ప్రోగ్రెస్ రిపోర్ట్ వస్తే వాటిని నాన్నకు చూపించడానికి అందరం భయపడేవాళ్ళం.
మా రెండో అక్క క్లాస్ టాపర్‌గా ఉండేది. నేను కూడా బాగా చదువుకుంటూ 2, 3 ర్యాంకుల్లోపు తెచ్చుకునేదాన్ని. మేము పరీక్షలు పాసయ్యి, స్కూళ్ళు తెరవగానే కొత్త తరగతికి కావాల్సిన పుస్తకాలు తెచ్చి, వారే అట్టలు వేసి, పేర్లు వ్రాసేవారు. మా నాన్నగారు ఏ ఊరు క్యాంపులకు వెళ్ళినా అక్కడ దొరికే పండ్లు బుట్టల కొద్దీ తెచ్చేవారు. అందరం కలిసి పెరట్లో కూర్చొని తినేవాళ్ళం. అవన్నీ ఇప్పుడు మధుర స్మృతులు. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు మమ్మల్ని దగ్గర పడుకోబెట్టుకొని 'డెక్కన్ క్రానికల్‌లో' వచ్చే చిన్న చిన్న కామిక్స్ కథలు చెప్పేవారు. మా అమ్మ ఒకే డిజైన్‌లో పెద్ద తాను తీసుకొచ్చి మా అందరికీ తనే బట్టలు కుట్టేది. పండుగలకు, పబ్బాలకు మమ్మల్ని చక్కగా అలంకరించేది. తాను మహా మెతక. నోరు తెరిచి గట్టిగా మాట్లాడి ఎరగదు. పనివాళ్ళతో గట్టిగా చెప్పి పని చేయించుకోవడం రాదు. ఎవరన్నా ఏమన్నా గట్టిగా ఆదలిస్తే ఏడుస్తూ మిన్నకుండిపోయేది తప్ప ఎదురు తిరిగేది కాదు. తనలో తాను కుమిలిపోయేది. మా నాన్న అటువంటప్పుడు గట్టిగా పోట్లాడమని చెప్పేవారు. కానీ అది తన నైజం కాదు. ఎదురు జవాబు ఇచ్చేది కాదు. అమ్మ, నాన్న, నానమ్మ, అక్కలు, తమ్ముడు ఇలా ఆనందంగా సాగిపోతున్న సంసారం. మా నాన్న మరణంతో పెద్ద కుదుపుకు లోనైంది. పెబ్బేరు దగ్గర జీప్ ప్రమాదంలో నాన్న అక్కడికక్కడే మరణించారు. మా ముగ్గురు అక్కలకు అయ్యాక 1969లో ఈ సంఘటన జరిగింది. దాంతో అమ్మ చాలా కృంగిపోయింది. ఆ వెంటనే 2 ఏళ్లకు మా నాలుగో అక్క పరిమళ మరణించడంతో హతాశురాలైన మనసు కుంగదీసుకొని రాటు తేలింది. మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న మా నానమ్మ, మా అమ్మకు పెట్టని గోడలా ఉండేది. వారిద్దరూ అత్తాకోడళ్ళుగా కాకుండా మంచి స్నేహితులుగా ఉండేవారు. మా అమ్మ, నానమ్మ అత్తాకోడళ్ళే అయినా వారిరువురు మాట మాట అనుకోవడం మేమైతే చూడలేదు. అంత కలిసికట్టుగా ఉండేవారు. మా నానమ్మ మా అమ్మను కోడలుగా కాక కూతురులా చూసుకునేది. నాన్న చనిపోయిన తర్వాత అమ్మ చాలా ధైర్యం కూడగట్టుకుంది. ఇంటా బయట అన్నీ తానే చూసుకునేది. అంతవరకు గడప దాటి ఎరగని తను అన్నీ చేయడానికి సిద్ధమయింది. ఎంతో ఆత్మస్థైర్యాన్ని చూపింది. పురుషుడితో సమానంగా బాధ్యతలు నెరవేర్చింది. మా పెద్ద ఇంటికి కొంత మార్పులు చేసి బాడుగకివ్వడానికి తాపీ మేస్త్రిని మాట్లాడడం, వాటికి కావాల్సిన సరుకులు కొని తేవడం అంతా అమ్మే స్వయంగా చేసింది. తను 1978లో వైఎస్ఎస్‌లో చేరి క్రియాయోగం చేస్తూనే పత్రిగారి ప్రభావంతో ఆనాపానసతి ధ్యానం చేసేది. ధ్యానంలో గురువులు, మాస్టర్స్ రాఘవేంద్ర స్వామి కనిపించేవారని చెప్పేది. కానీ పూజలు మానలేదు. భక్తిని వదలలేదు. నా దగ్గరకు ఎక్కువగా వస్తూ నెలల తరబడి నా దగ్గర ఉన్నప్పుడు మా అత్తగారితో బాగా కలిసిపోయేది. ఇద్దరూ కలిసి పెరట్లో కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు. మొదట నా గురించి బెంగపడినా, నా ఇబ్బందులు చూసి కలవరపడినా, వీఎస్ఎస్ఎం ఎదుగుదలలు చూసి ఎంతో మురిసిపోయింది. కర్నూల్ పిరమిడ్ కడతాల్ కర్నూల్ పిరమిడ్, కడతాల్ పిరమిడ్, బెంగుళూరు పిరమిడ్ వ్యాలీలతో నాతో పాటు ఉండేది. చనిపోవడానికి 4 ఏళ్ల ముందు జారిపడి తుంటి ఎముక విరిగి ఇక మంచానికే పరిమితమై కట్టాల్లో ఉంటూ అందరిని పలకరిస్తూ, హాయిగా సంతోషంగా తన జీవితంలో గుర్తుండిపోయే బంగారు క్షణాలు అక్కడ గడిపారు. అమ్మ కడతాల్లో ఉన్నప్పుడే తన పుట్టినరోజు నాడు తనకు పట్టు చీర కట్టి, బొట్టు, పువ్వులు, కాళ్ళకు మట్టెలు పెట్టి అన్నీ చూస్తుంటే మారు మాట్లాడక చేయించుకుంది. నాకు ఊహ తెలిసిన తరువాత అమ్మ బొట్టు పెట్టుకోవడం చూడలేదు. నాకు మా అమ్మను అలా ఒక్కసారైనా చూడాలనిపించింది. ఆ సంఘటనను ఈరోజు తలుచుకున్నా నా కంట కన్నీరు ఆగదు. ఆ రోజు కేక్ కట్ చేసి అందరం పుట్టినరోజున జరుపుకున్నాం. అలాగే అమ్మతో చివరి దీపావళి అక్క చెల్లెళ్ళు, వారి పిల్లలు అందరం కలిసాము. పత్రిగారు కూడా ఉన్నారు. ఆసారి పండుగ ఎంతో సంతృప్తినిచ్చింది. ఇట్స్ వెరీ వెరీ మెమరబుల్ మొమెంట్. మా అమ్మకు ఏ కొరత లేకుండా అన్ని సదుపాయాలతో బాగా చూసుకున్నాను. నా జీవితంలో నాకు బాగా తృప్తినిచ్చిన విషయాల్లో ఇది కూడా ఒకటి. అద్భుతమైన జీవితం ఆవిడది. జీవిత అనుభవ పాఠాలను నేర్చుకుంటూ, ఆటుపోట్లను తట్టుకొని, ఎప్పుడూ విధివ్రాత అంటూ శోకించకుండా, దేవుడిని శాపనార్థాలు పెట్టకుండా, తన్ను తాను ఉన్నతీకరించుకుంటూ, పరిస్థితులను తగినట్లు తాను స్పందిస్తూ, గంపెడు సంతానమైన అందరినీ వృద్ధిలోకి తీసుకువచ్చి, తన జీవితాన్ని చరితార్థం చేసుకుంది. ఇప్పటి వారికి ఆవిడ జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం. తల్లిదండ్రులు మన జీవితంలో ఎంతో అద్భుత వ్యక్తులు. ఎవరు ఎవరినైనా మోసం చేయవచ్చు. కానీ తల్లిదండ్రులు పిల్లల బాగోగులనే చూస్తారు. వాళ్ళను మనం పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా. మన సుఖ సంతోషాలనే కోరుకుంటారు. కానీ మనం మన తల్లిదండ్రులను అలుసుగా చూస్తుండడంలో ఈరోజు ఈ సమాజం ఇలా తయారైంది. తల్లిదండ్రులు ఉన్నప్పుడే వారి విలువను మనం గుర్తించుదాం. సో, ఈ ఈ రోజుకి ఫస్ట్ సెషన్ ఈ బుక్ గురించి పత్రిజీ వర్డ్స్‌లో విన్నాము. అండ్ స్వర్ణమాల పత్రిజీ ఇంట్రడక్షన్ గురించి విన్నాము. సో, నెక్స్ట్ సెషన్‌లో పత్రి మేడం వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ సిస్టర్స్ గురించి, అందరి గురించి చదువుదాం. సో, థాంక్ యూ. ఈ నా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన
పత్రి మేడంకి, పత్రిజీకి అందరికి వింటున్న మీ అందరికి థాంక్ యూ. థాంక్ యూ ఆల్.